తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వరాల జల్లు కురిపించింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే అమలు చేసే హామీలను ప్రజలకు వివరిస్తూ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. 5 న్యాయాలు తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు. మరి ముఖ్యంగా కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం చేస్తామన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం, క్రీడలను ప్రోత్సహించడం, యువత కోసం వివిధ యూనివర్సిటీల ఏర్పాటు వంటి హామీలను చేర్చి ఈ మేనిఫెస్టో ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆల్రెడీ ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసింది. ఇప్పుడు కొత్తగా ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందని చెప్పొచ్చు. ఇన్ కేస్ సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ కోసం ప్రత్యేక హామీలను కూడా చేర్చింది కొత్త మేనిఫెస్టోలో. అయితే ఏ అంశానికి సంబంధించి ఈ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది? అలాగే ఏపీలో విలీనమైన 5 గ్రామాలను వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది రాజు? రైట్ శివాని, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. ప్రత్యేకంగా తెలంగాణ మీద ఏఐసిసి చాలా హోప్స్ పెట్టుకుంది. అదేవిధంగా ఫోకస్ కూడా తెలంగాణ మీద పెట్టిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇప్పటికే ఏఐసిసి 5 న్యాయ 25 గ్యారంటీల పేరుతో దేశవ్యాప్తంగా మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో రైతులకు, యువకులకు, శ్రామికులకు, మహిళలకు, యువతకు, వీరితో పాటుగానే కులగణన, సమాన న్యాయం పేరిట కూడా 5 న్యాయ 25 గ్యారంటీలను విడుదల చేసింది. ఇది దేశవ్యాప్తంగా అమలు కానుంది. పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజలను కవర్ చేసే విధంగా కూడా ఏఐసిసి మేనిఫెస్టో విడుదల చేసింది. అయితే ఆ ఏఐసిసి విడుదల చేసినటువంటి మేనిఫెస్టోని గత నెల 6వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్గా మారినటువంటి తుక్కుగూడ బహిరంగ సభ ద్వారానే తెలుగులోకి అనువదించి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఈ తెలుగులో ఏఐసిసి మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసింది ఆ ప్రోగ్రామ్. అయితే ఈ నేపథ్యంలోనే ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అభ్యర్థుల ప్రకటన అనంతరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క 5 న్యాయ 25 గ్యారంటీలను గ్రామానికి తీసుకువెళ్లేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచేందుకు కూడా తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏమేం చేయనుంది, ఎటువంటి హామీలను అమలు చేయనుంది, దీంతో పాటు కానీ 10 ఏళ్ల పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ విభజన ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కల్పేట కోచ్ ఫ్యాక్టరీ, అలాగే పోలవరం ప్రాజెక్టు కింద ముంపుకు గురైనటువంటి తెలంగాణలోని 5 గ్రామాలను కూడా తిరిగి తెలంగాణకి ఇచ్చేయడం, వీటితో పాటుగానే మేడారంకు జాతీయ హోదా, ఇటువంటి అంశాలను కూడా పొందుపరుస్తూ కూడా మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేసింది టీపీసీసీ. ముఖ్యంగా ఈ యొక్క మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా దుద్దిల శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన చైర్మన్ గా ఇతర కన్వీనర్ గా అటు జానయ్య, ఇతర సభ్యులు కూడా కీలకమైనటువంటి అంశాలను ఈ మేనిఫెస్టోలో జోడిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేనిఫెస్టోని రూపొందించారు. అయితే ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి విభజన హామీలు హక్కుగా రావాల్సిన, తెలంగాణ రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి విభజన హామీలతో పాటు తెలంగాణ ప్రస్తుతం భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధి కోసం అవసరమైనటువంటి హామీలు ఏంటి, రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడితే తెలంగాణకు ఎటువంటి హామీలు ఇవ్వనున్నారు, తెలంగాణ అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడి ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ మేనిఫెస్టో గాంధీ భవన్ వేదికగా టీపీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి, అలాగే మంత్రి శ్రీధర్ బాబు, ఇతర నాయకులు కూడా గాంధీ భవన్ వేదికగా విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా మనము ఇవాళ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను పరిశీలిస్తే 23 అంశాలతో ఈ యొక్క మేనిఫెస్టోను రూపొందించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏమేం చేయబోతా ఉంది, కేంద్రంలో అధికారంలోకి వస్తే 10 ఏళ్ల పాటు తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి ప్రాజెక్టులు రాలేదు, తెలంగాణకు ఇస్తామన్నటువంటి ఐటీఐఆర్ ను కూడా ఇతర రాష్ట్రాలకు తరలించారు అనేటటువంటి విమర్శలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేయబోతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ మేనిఫెస్టో విడుదల చేశారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి ఐటీఐఆర్ ను హైదరాబాద్ లో పునర్ప్రారంభించడం, అలాగే
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారంతో పాటుగానే IIM ను తీసుకురావడం, హైదరాబాద్ టు విజయవాడ జాతీయ హైవే పక్కన వేగవంతమైనటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేయడం, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం, అలాగే వీటితో పాటుగానే పూర్తి స్థాయిలో అటు క్రీడా యూనివర్సిటీని కూడా తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఇందులో అంశాలను పేర్కొన్నారు. వీటితో పాటుగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మేడారం సమ్మక్క సారక్క జాతర తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతరగా విలసిల్తా ఉంది. ఆ జాతరకు మేడారం జాతరకు కూడా పూర్తి స్థాయిలో జాతీయ హోదాను కల్పించడం, వీటితో పాటుగానే నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం, మరీ ముఖ్యమైనది సుప్రీంకోర్టులోని సింగిల్ బెంచ్ ఒక బెంచ్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా పేర్కొన్నారు. వీటితో పాటుగానే రామగుండం టు మనుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయడం, నూతన 4 ఈ పాఠశాలలు, అలాగే వీటితో పాటుగానే కేంద్రీయ విద్యాలయాలు, ఇటువంటి అంశాలను కూడా ఇందులో పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధికి దోహదపడేటటువంటి అంశాలను ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. పూర్తి స్థాయిలో ఇవాళ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోతో పాటు కాంగ్రెస్ పార్టీ AICC ఇచ్చినటువంటి అంశాలు, అటు మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు 5 న్యాయ 25 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో కూర్చే అమలు చేస్తామనేటటువంటి అంశాలను కూడా ఇవాళ మేనిఫెస్టో విడుదల చేస్తూ పేర్కొనడం జరిగింది. రైట్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.